మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. నమస్తే. ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల హోరాహోరీలో దెందులూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి ఆలపాటి నరసింహమూర్తి గారితో ఈరోజు మనం మాట్లాడుతూ ఉన్నాం. ఆలపాటి నరసింహమూర్తి గారు కాంగ్రెస్ తరపున పోటీ చేస్తూ ఉండగా వారి ఎన్నికల ప్రణాళిక, ఎన్నికల ప్రచార కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి, ఏ హామీలతో ప్రజల్లోకి వెళుతున్నారనేది ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉంది? పార్టీలో బాగా అనుకున్న రీతి కంటే ఎక్కువగా ప్రజాస్పందన లభిస్తుందన్న విషయం కూడా బయట కనబడుతుంది. మీ ప్రచారంలో మీకు ఎలాంటి ఆదరణ పొందుతున్నారనిపిస్తుంది? మేము ప్రచారం మొదలుపెట్టిన రోజుకి ఈ రోజుకి మా పరిస్థితి కనుక చూస్తే చాలా మేము అనుకున్న దానికన్నా, మేము ఊహించిన దానికన్నా ఎక్కువగా ప్రజాదరణ మాకు లభిస్తూ ఉంది. ఎలాగంటే మేము ఇంటింటికి వెళ్ళి కాంగ్రెస్ మేనిఫెస్టో 9 గ్యారంటీలని మేము ప్రతి ఒక్కరి కనపడ్డ వారికి కనపడ్డట్టుగా మేము ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మా పాంప్లెట్లు ఇచ్చుకుంటూ వెళ్తూ ఉంటే మహిళలు ఎక్కువగా దళిత వాడల్లోనే కానీ ఉన్నత వర్గాల్లోనే కానీ మహిళలు ఎక్కువగా మా పార్టీని ఆదరించే పరిస్థితి మాకు కనపడతా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ బీజేపీ విధానాలని ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. నియంత పాలనలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారు. స్వాతంత్ర్యం లేదు, ధరల స్థిరీకరణ లేదు, జీవన విధానంలో స్థిరీకరణ లేదు. అలాగే చదువుకున్న యువతీ యువకులకు శాశ్వత ఉద్యోగ పరిష్కారాలు లేవు, శాశ్వతమైన ఉద్యోగాలు చదువుకోవటానికి అవకాశాలు లేవు. ఇలా చెప్పుకుంటా పోతే కోకొల్లలుగా సమస్యలు ప్రజల ముందు ఉండి వాళ్ళు గిజగిజ తన్నుకునే పరిస్థితిలో ఉన్నారు. అందుకనే ఇది ఒక్కటే పరిష్కారం చేయగలిగినటువంటి పార్టీ నేషనల్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ అని చెప్పనని ప్రజలందరూ తెలుసుకుని మమ్మల్ని అభిమానిస్తూ మమ్మల్ని ఆదరిస్తూ మేము చెప్పేటటువంటి ప్రతి విషయం కూడా నిజాయితీగా చెప్తున్నాం అనేటటువంటి దాని మీద ప్రజలందరూ మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే కూటమి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి యొక్క కూటమి మేనిఫెస్టోలు ప్రకటించింది. మీ మేనిఫెస్టో ఎప్పుడు రిలీజ్ కాబోతుంది? ఏ హామీల మీద ప్రత్యేక దృష్టి పెట్టాలనిపిస్తుంది? మాకు ఆంధ్రప్రదేశ్కి 9 గ్యారంటీలతోటి మేము చేయబోయేటటువంటి ప్రతి పని కూడా, అంటే మేము ప్రజలకి ఏ హామీలు ఇచ్చామో, ఏ హామీలు ఇస్తున్నారో అన్నీ కూడా మేము చెప్తానే ఉన్నాం. మా గ్యారంటీలు 9 గ్యారంటీలతోటి మేము వెళ్తూ ఉన్నాం ముందుకి. అదే మా మేనిఫెస్టో. మా మేనిఫెస్టోలో ఒక్కటి కూడా ఉన్నత వర్గాలకు కానీ, ఆదాని అంబానీలు లాంటి వాళ్ళ అప్పులు మాఫీ చేసే విధానం కానీ మా మేనిఫెస్టోలో లేదు. పేదింటి వాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు, జీవితం దుర్భరంగా మారిన వాళ్ళు, చదువుకుని ఉద్యోగం లేని వాళ్ళు, వీళ్ళకి మాత్రమే ఆదరణ ఇచ్చి మా 9 గ్యారంటీలు మాది. ఈ 9 గ్యారంటీలతోటే మేము ప్రజల్లోకి వెళ్ళి మేము మా విధి విధానాలని కాంగ్రెస్ పార్టీ విధి విధానాలని మేము తెలియపరుస్తూ ఉన్నాం. అంతేకాకుండా మాకు ఇంకా ఎక్కువ ప్రజాదరణ రావటానికి కారణం శ్రామిక వర్గమైనటువంటి కమ్యూనిస్టులు మా సోదరులుగా మేము కమ్యూనిస్టులతోటి కలిసి ఈ రాష్ట్రంలో ప్రయాణం చేస్తూ ఉన్నాం. 30 పార్టీలు కలిగి ఇండియా కూటమిగా ఏర్పడి ఇండియా కూటమి అభ్యర్థుల్ని, అంటే ఈ 175 స్థానాల్లో కొన్ని స్థానాలు మేము మా
అభ్యర్థులైనటువంటి మా సోదరులైనటువంటి కమ్యూనిస్టులకు కూడా ఇచ్చాం. అక్కడ కూడా మా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళందరూ కూడా కృషి చేసి పనిచేస్తూ ఉన్నారు. అలాగే కాంగ్రెస్ అభ్యర్థులు ఉన్న కాడ సిపిఎం, సిపిఐ, హమ్ ఆద్మీ పార్టీలు కూడా మాకు సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. కనుక మాకు ప్రజాదరణ ఎక్కువ రావటానికి, మేము చెప్పింది నిజమని చెప్పనని ఎక్కువ నమ్మటానికి మాకు కమ్యూనిస్టులు కూడా మా తోడుగా ఉండటం మాకు ఎంతో ధైర్యాన్ని, బలాన్ని చేకూర్చుని అని చెప్పానని మేము చెప్తా ఉన్నాం. దెందులూరు నియోజకవర్గంలో మీ ప్రచార సరళిలో మీరు వెళ్తున్నప్పుడు అడుగడుగున ప్రజాదరణ మీకు ఎలా లభిస్తుంది? వెళ్ళిన దగ్గర ఎప్పుడైనా అంటే ఇప్పుడున్న యువతకు మీరు తెలియకపోయినా సరే పాత తరహా పెద్దల వాళ్ళు మిమ్మల్ని గుర్తించే పరిస్థితి వస్తుందంటారా? వైఎస్ఆర్ పార్టీలో ఉన్న వాళ్ళంతా ఎవరు? అందరూ కాంగ్రెస్ వాళ్ళే. మేము కాంగ్రెస్లో నుంచి వెళ్ళిన వాళ్ళమే. నేను కూడా కాంగ్రెస్లో నుంచి వైఎస్ఆర్లోకి వెళ్ళి కొన్ని రోజులు అక్కడ పనిచేసి అక్కడ విధి విధానాలు నచ్చక, అక్కడ పాలసీలు ఏవి మాకు నచ్చక తిరిగి మేము కాంగ్రెస్ పార్టీనే ఆదరించటం, కాంగ్రెస్ పార్టీయే కరెక్ట్ అని చెప్పని నేను ఎలా వచ్చానో నా తోటి వాళ్ళందరూ కూడా అలాగే వస్తూ ఉన్నారు. దెందులూరు నియోజకవర్గంలో సుమారుగా 40 నుంచి 50 మంది ఎప్పుడు మా సీనియర్లు కాంగ్రెస్ పార్టీ రవీంద్ర గారు ఉన్న కాడ నుంచి, మాగంటి బాబు గారు ఉన్న కాడ నుంచి కూడా మేము ఉన్నాం. వాళ్ళందరూ కూడా ఇవాళ ఒకళ్ళిద్దరు తప్ప అందరూ కూడా కాంగ్రెస్ పార్టీయే కరెక్టు, మనం కాంగ్రెస్ పార్టీలోనే పనిచేద్దాం అనేటటువంటి ఉద్దేశంతో మాకు వెనక తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేసారు. మేమంతా కూడా కలిసి కాంగ్రెస్ పార్టీలోనే పనిచేస్తూ ఉంటాం. ఇంకొక విషయం ఏంటంటే, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు జనాలందరికీ 5,000, 10,000 అమ్మఒడని కానీ, చెయ్యూతని కానీ, ఇంకోటి ఇచ్చేటటువంటి డబ్బుల కన్నా జీవన విధానంలో కష్టమైపోయింది జీవించటం. ఖర్చులు పెరిగిపోయినాయి. ఎవరో కూడా భరించలేని పరిస్థితి. అది ఒకటి. ప్రధానంగా మాకు ఎదురవుతున్నటువంటి సమస్యలు ఏంటంటే, ఏ ఊరు వెళ్ళినా, ఏ పేట వెళ్ళినా, అన్నా మేము డిగ్రీ పూర్తి చేశాం, అన్నా మేము ఇంజనీర్ పూర్తి చేశాం, మాకు ఉద్యోగాలు రావటం లేదు, మాకు ఉద్యోగ అవకాశాలు లేవు. ఇదే ఎక్కువగా మేము చూస్తూ ఉన్నాం. ప్రతి వాడలో కూడా వెళ్ళినప్పుడల్లా వాళ్ళే వచ్చి మమ్మల్ని మాకు ఇట్టా శాశ్వత ఉద్యోగాలు లేవు, మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పానని. శాశ్వత ఉద్యోగాల కనిసూపు మేర వైసీపీ పార్టీలో కనిసూపు మేర కనపడతల్లా. ఈసారి కాదు, వచ్చేసారి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళా వచ్చినా కానీ వాళ్ళ హామీ ఏముంది? ఏంటి హామీ? మనం జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో విడుదల చేశారు. ఏముంది అందులో? అసలు ఏమన్నా విషయం ఏమన్నా ఉందా? మళ్ళీ పోయినసారి ఎలా చేశానో నేను అలాగే చేస్తానని చెప్పానని అంటున్నారు. అంటే యువతకి ఉద్యోగాలు లేవు, కనపడిపోతూ ఉంది. అది గమనిస్తారు అందరూ కూడా. అలాగే అది కాకోకుండా సెక్రటేరియట్లు తాకట్లు పెట్టి డబ్బులు తీసుకొచ్చి ఆడాళ్ళకి పంచిపెట్టేటటువంటి కార్యక్రమం చేసినప్పుడు కూడా అది కూడా ప్రజలకి నచ్చలేదు. అలాంటి ప్రభుత్వ ఆస్తులు కూడా తాకట్లు పెట్టేసేయటం అసలు ప్రజలకి నచ్చట్లా. ఇంకొకటి భయంకరమైన విషయం ఏంటంటే, 2 రోజుల క్రితం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చిన తర్వాత ఇంకా ఆ పార్టీని రైతులన్న వాళ్ళు కానీ, ఆస్తి ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా ఆదరిస్తారా? అసలు అది మంచిదేనా? అది దానివల్ల ప్రజలందరూ కూడా చాలా బాధపడుతూ ఉన్నారు. దానివల్ల కూడా మీకు సరైన ఆదరణ కాదు, మాకు సరైన ఆదరణ రాబోతూ ఉంది. ఎందుకంటే సెంట్రల్లో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతూ ఉన్నారు. అది ఇప్పటికే దేశం మీద సగం లెక్క ఎలక్షన్ అయిపోయింది. పార్లమెంట్ ఎలక్షన్లో ఎనాలిసిస్లు తెలుస్తూ ఉన్నవి, ప్రజల మూమెంట్ తెలుస్తూ ఉంది. సంవత్సరంన్నర నుంచి ఉత్తరాదిలో రైతులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి బీజేపీకి ఓట్లేయొద్దు, కాంగ్రెస్కి ఓట్లేయండి అని చెప్పనని వాళ్ళు ఇళ్ళు వాకళ్ళు వదిలేసేసి రోడ్లమ్మట ప్రచారం చేస్తూ ఉంటే ఆ ప్రచారానికి ముగ్ధులయ్యే జనం కాంగ్రెస్కే ఓటేస్తూ ఉన్నారు. అలాగే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు రాహుల్ గాంధీ గారి పాదయాత్ర,
అట్లాగే వెస్ట్ బెంగాల్ నుంచి బొంబాయి వరకు బస్సు యాత్ర, జోడో యాత్రలు, ఈ జోడో యాత్రలకు కూడా ప్రజలందరూ కూడా ముగ్ధులై నిజాయితీ గల కాంగ్రెస్ పార్టీని మనం ఆదరించాలని చెప్పానని ఉత్తరాదిలో కూడా ఇప్పుడు వరకు జరిగినటువంటి ఎలక్షన్లో మేజర్ పోర్షన్ అంతా కూడా, అంటే మేజర్ సీట్లన్నీ కూడా కాంగ్రెస్కే రాబోతున్నాయి. అట్లాగే దక్షిణాదిని కూడా మొత్తం అంతా కాంగ్రెస్ని ఆదరించేటటువంటి పరిస్థితి. కర్ణాటక ఆల్రెడీ కాంగ్రెసే ఉంది, తెలంగాణ కాంగ్రెసే ఉంది, తమిళనాడు కూడా ఎలియన్స్ కాంగ్రెసే ఉంది, రేపు కేరళ కూడా కాంగ్రెసే రాబోతుంది, రేపు ఆంధ్రప్రదేశ్ కూడా కాంగ్రెస్ వచ్చిన పరీక్షణలో దక్షిణ ఇండియా మొత్తం అంతా కూడా కాంగ్రెసే అవుతుంది. ఇవన్నీ కూడా రాహుల్ గాంధీ గారి యొక్క నిజాయితీ, ఆంధ్రప్రదేశ్లో మా షర్మిల గారి కష్టం, నిజాయితీ, అట్లాగే రాజశేఖర రెడ్డి గారి ముద్దుబిడ్డగా ఆమెకి ఎనలేని ఆదరణ వస్తూ ఉంది. ఆమె, రాహుల్ గాంధీ గారి ఆదరణ, షర్మిల గారి ఆదరణ, మా పార్టీ యొక్క విధి విధానాలు అన్నీ కూడా మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నాయి. అదే మాకు దెందులూరు నియోజకవర్గంలో మాకు ఎక్కువ ఆదరణ పొందేది ఈ విషయాల మీద నేను చెప్పానని తెలియపెట్టుకోండి. ఇప్పుడే మీరు మాట్లాడుతూ మాగంటి బాబు గారు వీళ్ళందరూ కూడా చాలా అభినందిస్తున్నారు అంటున్నారు. మీకు మాగంటి బాబు గారు ఫోన్ చేసి కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు ఒక కంటెస్టెంట్గా ఉన్నప్పుడు మీకు ఏమైనా ఫోన్ చేసి ఆయన అభినందించడం కానీ, లేకపోతే మీకు మద్దతుగా నిలవాలన్న ఆలోచన ఏమైనా ఉందని చెప్పడం ఏమైనా జరిగిందంటారు? ఆయన అభినందనలు తెలియపరచటం అంటే ఆయన, మేము ఫ్యామిలీ మెంబర్సు. వాళ్ళ చేతి కిందే మేము కొన్ని సంవత్సరాలు, అంటే రవీంద్ర గారి వెనకమాల కొన్ని సంవత్సరాలు, మాగంటి వరలక్ష్మీదేవి గారి వెనకమాల కొన్ని సంవత్సరాలు, మాగంటి బాబు గారి వెనకమాల కొన్ని సంవత్సరాలు మేము కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి పనిచేశాం. మేము వాళ్ళ మనుషుల కిందే లెక్క. ఇప్పుడు కూడా మాగంటి బాబు గారి మనిషి కిందే లెక్క నేను. ఆయన ఏ పార్టీలోనే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశంలోకి వెళ్ళినప్పటికీ కూడా వ్యక్తిగా, కుటుంబంగా ఆయన కుటుంబమే మా కుటుంబం, మా కుటుంబమే ఆయన కుటుంబం. మమ్మల్ని ఎప్పుడో ఏ పని చేసుకున్నా ఆదరిస్తారు, అభిమానిస్తారు. అది మట్టుకి మా బతుకున్నంతకాలం, మాగంటి బాబు గారు బతుకున్నంతకాలం మేము అభిమానిస్తాం, మేము బతుకున్నంతకాలం మాగంటి బాబు గారు మమ్మల్ని అభిమానిస్తాడు. సోషల్ మీడియాలో షర్మిల గారు మాట్లాడినటువంటి ఒక ఆడియో లీక్ అయ్యి అది బాగా ట్రోల్ జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లను చేల్చడమే షర్మిల యొక్క ముఖ్య ఎన్నికల్లో ఉద్దేశం అని చెప్పేసి ఆవిడ అనడం, అదంతా కూడా సోషల్ మీడియాలో బాగా హల్చల్గా ట్రోల్ అవడం జరుగుతుంది. ఏమంటారు దీని గురించి? షర్మిల గారు అలా మాట్లాడారు అని అంటే నేను నమ్మను. ఎందుకంటే అలా మాట్లాడరు. ఇవాళ మీరు చూసుకోండి, కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం కూటమే, కానీ తెలుగుదేశం పార్టీ ప్రధానంగా తెలుగుదేశందే కదా కూటమి అయితే కలిసింది. మా కాంగ్రెస్ కూడా మా కాంగ్రెసే ప్రధానం, కూటమి ఎన్నున్నా కానీ. అట్లాగే వైఎస్ఆర్ పార్టీ ముగ్గురు అధినేతలు, జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, మా షర్మిల గారు, ముగ్గురు మాట్లాడమనండి. ఎవరు మాట్లాడతారో స్క్రిప్ట్ లేకుండా, ఒక కాగితం ఇంకా చూడకోకుండా మాట్లాడగలిగే తెలివి, శక్తి మా షర్మిల గారికి ఉంది. ఎందుకంటే ఆమె ప్యూర్గా రాజశేఖర రెడ్డి గారి భావాలు కలిగి, రాజశేఖర రెడ్డి గారి హావభావాలు కలిగి, ఆలోచన విధానం కలిగినటువంటి ఆమె తప్పు మాట్లాడిందని అంటే మేము నమ్మం. కానీ ఒకటి మటుకు చెప్తా, నేను వైఎస్ఆర్ పార్టీలో ఉన్నది ఎవరు? నేను కూడా వైఎస్ఆర్ పార్టీలో పనిచేశా, 7 సంవత్సరాలు పనిచేశా, నిస్వార్థంగా పనిచేశా. నేను పక్కా కాంగ్రెస్ అంటే నా ప్రాణం. నా అభిమాన లీడర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాగే నాలాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది కాదు, కోట్ల మంది ఉన్నారు. వాళ్ళు కాంగ్రెస్ నుంచి, కాంగ్రెస్ అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ అన్నా ఒకటే అనుకుని, రాజశేఖర రెడ్డి గారు అన్నా రాజశేఖర రెడ్డి గారి తనయుడు ఒకటేననుకుని మేము ఆ పార్టీలోకి వెళ్ళటం జరిగింది. ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత కానీ మాకు కూడా అర్థం కాలేదు. కాంగ్రెసు, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వేరు. అది కాంగ్రెస్ భావాలు కలిగినటువంటిది కాదు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానంగా ఆ పార్టీ ఉంది. అంతేగాని కాంగ్రెస్ పార్టీ భావాలు, కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు అక్కడ ఏమాత్రం లేవు. వాళ్ళ పార్టీ అది వేరు, అది ప్రాంతీయ పార్టీ కిందే భావిస్తున్నారు వాళ్ళు.
జాతీయ పార్టీ కింద లేదు. ఇది తెలుసుకున్న జనాలందరూ కూడా వెనక్కి తిరిగి ఆటోమేటిక్గా వచ్చేస్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో 175 స్థానాల్లో 4-5 స్థానాలే మేము సిపిఐ వాళ్ళకి ఇచ్చిన, మిగిలినవన్నీ కూడా మేమే పోటీ చేస్తున్నాం. ప్రతి వాళ్ళు కూడా ఇంచుమించుగా ప్రతి వాళ్ళు కూడా మేము వైఎస్ఆర్ పార్టీ నుంచి వెనక్కి వచ్చిన వాళ్ళమే. షర్మిల గారు ఎక్కడి నుంచి వచ్చారు? షర్మిల గారు ముందుగంట పనిచేసింది ఎక్కడ? జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో పనిచేశారు కదా, ఆమె కూడా పార్టీలో నుంచి వెనక్కి వచ్చారు కదా. అంటే అర్థమవుతుంది కదా ఆ పార్టీలో నుంచి బలం అంతా కాంగ్రెస్లోకి వచ్చేస్తుందని. ఇంకా వేరే ఒకళ్ళు చెప్పేదేముంది? దాన్ని పనిగొట్టుకుని షర్మిల గారు చెప్పేదేముంది? మేమంతా ఆ పార్టీలో పనిచేసాం, మాకు ఆ పార్టీ విధానాలు నచ్చలేదు, ఆ పార్టీలో ఉండకూడదు, కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలి, కాంగ్రెస్ పార్టీ దేశ రక్షణ దేశ సౌభాగ్యాన్ని కోరుకునేటటువంటిది కాంగ్రెస్ పార్టీ అనుకున్నాం, వెనక్కి వచ్చేసాం. షర్మిల గారు వచ్చారు, మేము వచ్చాం. కనుక ఆ పార్టీ వీక్ అవుతుందని అంటే మేము వచ్చేస్తున్నాం కదా, మేమందరం వాళ్ళమే కదా, వేరే వాళ్ళు ఎవరు లేరు కదా. అక్కడ వైఎస్ఆర్ పార్టీలో ఉన్నదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ వెనక్కి వచ్చేస్తున్నారు. ఆటోమేటిక్గా అందరూ వచ్చేస్తారు కూడాను. అంటే పరోక్షంగా కూటమికి మీ సపోర్ట్ చేయడమే లక్ష్యం అంటారా? కూటమికి మాకు సంబంధం ఏంటి? కూటమిని కూడా మేము టార్గెట్లో ఉన్నాం. కూటమికి మాకు సంబంధం ఏముంది? మేమే గెలుస్తూ ఉన్నాం. అంటే జగన్ గారు ఇప్పటికే 2-3 దఫాలుగా ఆయన అన్న మాటలు ఏంటంటే షర్మిల కూడా చంద్రబాబు నాయుడికి మద్దతుగా నిలబడి ఈ కూటమికి వెనుక నుండి సపోర్ట్ చేస్తుందని చెప్పేసి జగన్ గారు అంటున్నారు. ఇప్పుడే మీకు చెప్పాను, చాలా పెద్ద విషయం ఇది, చిన్నగా చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు వీక్ అయిపోవటానికి, జగన్మోహన్ రెడ్డి గారు రేపొద్దున్న ఓడిపోవటానికి ఆయన వల్లే, ఇది జగన్మోహన్ రెడ్డి గారి వల్లే ఆయన వల్లే ఆయన ఓడిపోతా ఉన్నాడు. ఎందుకు మాట్లాడుతున్నారు ఆయనట్టగా? ఎక్స్ పార్టీలు ఉండకూడదా? అసలు ఆయన మాట్లాడేటటువంటి భయంకరమైనటువంటి తప్పు ఇంకొకటి ఉంది, మేము తప్పుగా భావిస్తున్నాం. 175కి 175 నాకే రావాలని చెప్పని అనుకుంటే ప్రజాస్వామ్యంలో అది కరెక్టా? ఇప్పుడు వరకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రాంతీయ పార్టీలు కానీ జాతీయ పార్టీ నేతలు కానీ మహానేతలు ఉన్నారు, అన్ని పార్టీల్లో ఉన్నాడు. బీజేపీలో వాజ్పేయి గారి కాడి నుంచి, కాంగ్రెస్ పార్టీలో ఇందిరాగాంధీ గారి కాడి నుంచి వీళ్ళందరూ కూడా ఎవరో కూడా మొత్తం దేశంలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి సీట్లన్నీ నాకే కావాలి, ఎవరికీ రాకూడదని ఇప్పుడు వరకు ఎవరు అనలా. ఇది జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కనుక అది కరెక్ట్ అయిన భావన, కరెక్ట్ అయిన విధానం అని మేము అనుకోవట్లేదు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 25 ఎంపీలు నాకే కావాలి, 175 ఎమ్మెల్యే స్థానాలు నాకే కావాలని చెప్పని కోరుకోవటం అది కరెక్ట్ అని అనుకుంటలేదు. ఆయన మాట్లాడే మాటకి, అలాంటి మాటలు మాట్లాడే ఆయన మా షర్మిల గారిని ఏదన్నా మాట్లాడినా, కాంగ్రెస్ పార్టీని ఏదైనా మాట్లాడినా ప్రజలంతా సీరియస్గా తీసుకోవట్లేదు. ఆయన 3.5 సంవత్సరాలు గదిలో కూర్చుని ఇప్పుడే బయటకు వచ్చేసి మళ్ళీ ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఓట్లేసేస్తారని చెప్పనుకుంటాం భ్రమ. ఆయన మాటల్లోనే ఆయన వ్యతిరేకత బయటపడతా ఉంది. మీరు 2 ప్రాంతీయ పార్టీలతో ఒక జాతీయ పార్టీ అయినటువంటి ఇప్పటి వరకు కొంచెం వీక్గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో వీక్గా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మీ నియోజకవర్గంలోకి, మీ ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మీరు వాళ్ళకి ఇచ్చే భరోసా ఎలా ఉంటుంది? నేను ముఖ్యంగా 2 భరోసాల మీద ఈ ఎలక్షన్ క్యాంపెయిన్లో కాలు పెట్టాను. నేను ప్రతి చోట హామీ ఇస్తున్నాను. ఒకటి, కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొచ్చే కృషి మేము చేస్తాం. ప్రత్యేక హోదా వచ్చిన తర్వాత ప్రజలందరికీ ఏమేం పనులు జరుగుతాయి అనేది అది అందరికీ తెలిసిందే. ప్రధానంగా ఆ విషయం మీద మా పోరాటం. రెండో విషయం, ఈ దెందులూరు నియోజకవర్గంలో సుమారుగా 40 నుంచి 45 వేల మంది యువకులు పట్టభద్రులై ఖాళీగా ఉన్నారు. ఇతర రాష్ట్రాలకు కానీ వేరే చోటకు కానీ వెళ్ళిపోయే పరిస్థితిలో ఉన్నారు. కొంతమంది వెళ్ళిపోయారు కూడా. వాళ్ళందరినీ కూడా వెనక్కి తీసుకొచ్చి నియోజకవర్గంలో సరైన శాశ్వత ఉద్యోగ అవకాశాలు కల్పించేటటువంటి దిశగా మేము ప్రయాణం చేస్తూ ఉన్నాం. దాని మీదే నా ప్రయాణం కూడా. ఎందుకంటే స్థానిక ఎమ్మెల్యే పోయిన 2019లో మీ అందరికీ కూడా శాశ్వత ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పనని ఆయన ఫెయిల్ అయ్యాడు. ఒక్క ఉద్యోగం కూడా తేలేకపోయాడు. కానీ మేము తీసుకురావాలి, తీసుకుని వచ్చి 4 మండలాల్లో 4 ఐటీ కంపెనీలు పెట్టి నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగం కల్పించాలనేటటువంటి మహత్తరమైన కార్యక్రమం మేము మీదేసుకుని ప్రయాణం చేస్తూ ఉన్నాం. రేపొద్దున్న సెంట్రల్ గవర్నమెంట్లో మాకు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన వెంటనే, ప్రత్యేక హోదా వచ్చిన వెంటనే మా షర్మిల గారి సహాయంతో
మేము తీసుకొచ్చి కంపెనీలు తీసుకొచ్చి ఏలూరులో పెట్టి ఇక్కడ నిరుద్యోగులందరినీ కూడా ఉద్యోగస్తులుగా చేసి మేము వాళ్ళకి సరైన భద్రత కల్పిస్తాకి మా ప్రయాణం చేస్తున్నాం. మేము చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నాం ఇదే విషయాన్ని. ఇది మమ్మల్ని నమ్ముతూ ఉన్నారు, చదువుకున్న యువకులు కూడా నమ్ముతూ ఉన్నారు. అలాగే రైతులకు కూడా మంచి భరోసా ఇచ్చి వ్యవసాయానికి 4 మండలాల్లోనూ వ్యవసాయ మండలాలు కనుక రైతులకు కూడా గిట్టుబాటు ధర విషయంలో కానీ రైతులు చేసుకునే వ్యవసాయానికి కావాల్సినటువంటి పనిముట్లు కానీ ఎరువులు కానీ అన్నీ కూడా పూర్తిగా సమకూర్చి పశు సంపదని పెంచి పాడి పంటల్ని సమతుల్యంగా అభివృద్ధి చేయాలనేటటువంటి మా కార్యక్రమానికి అందరూ తోడుగా ఉండాలని మా కాంగ్రెస్ పార్టీ మాకు అండగా ఉంటుంది. అలాగే ప్రజలందరూ కూడా మాకు తోడుగా ఉంటారని చెప్పారని భావిస్తూ ఉన్నాం. చివరిగా దెందులూరు నియోజకవర్గంలో మీ గెలుపు ఎలా ఉండబోతుందంటారు? ఖచ్చితంగా అంటే బయటికి చెప్పకుండా బయటికి చెప్పటానికి, ఎందుకంటే కేసులు పెడుతున్నారు, దౌర్జన్యాలు చేస్తున్నారు, వాళ్ళకి కావాల్సినటువంటి అన్నీ తొక్కుపెట్టి వాళ్ళకి వెళ్ళాల్సినటువంటి సదుపాయాలు ఏమైనా ఉంటే ఎలక్షన్ అయ్యేదాకా మేము ఆ సదుపాయాలు మీకు రానివ్వని చెప్పానని స్థానిక ఎమ్మెల్యే చాలా వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు కనుక సైలెంట్గా ఉన్నారు. సైలెంట్గా మాకు ఓటు అయిపోతూ ఉన్నారు. ఖచ్చితంగా ఇక్కడ దెందులూరు నియోజకవర్గంలో గెలిచేది మేమే. తెలుగుదేశం వాళ్ళు కూడా 10 సంవత్సరాలు వాళ్ళు చూశారు, వాళ్ళు చేసింది కూడా ఏమీ లేదు. 5 సంవత్సరాలు వైఎస్ఆర్ వాళ్ళని చూశారు, వీళ్ళు కూడా చేసింది ఏమీ లేదు కనుక ప్రజలందరూ కూడా మాయంకే చూస్తున్నారు. రైతులందరూ కూడా నన్నే గెలిపించాలనేటటువంటి ఆలోచనలో ఉన్నారు. దెందులూరు నియోజకవర్గంలో పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి ఆలపాటి నరసింహమూర్తి గారు ఎంతో ఉపాధి తీసుకొచ్చి ఈ నియోజకవర్గంలో 35,000 నుంచి 40,000 వరకు ఉన్నటువంటి యువకులకు శాశ్వత ఉద్యోగాలు కల్పించే దిశగా అడుగులు వేస్తూ ప్రజల్లోకి ఎక్కడికి వెళ్ళినా ప్రజాదరణ లభిస్తుందని, రాబోయే ఎన్నికల్లో విజయం సాధిస్తామని, సాధించే విషయంలో కూడా ఏం చేస్తామన్నది ఇప్పుడు చెప్పము, చెప్తే కేసులు పెడుతున్నారని చెప్పేసి వారు చెప్తున్నారు. రాబోయే రోజుల్లో వారికి మంచి జరగాలని కోరుకుంటూ గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేముల